మెట్రో రైల్ వివాదం నేపథ్యంలో సీఎస్ రాజీవ్ శర్మతో మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి సమావేశమయ్యారు. 6 నెలల క్రితం మెట్రో ప్రాజెక్టుపై లేఖ రాశామన్నారు. మెట్రో ప్రాజెక్టు పనులు ఎక్కడా ఆగలేదని చెప్పారు. మెట్రో ప్రాజెక్టుపై వచ్చే వదంతులు నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వంతో ఉత్తర ప్రత్యుత్తరాలు కొనసాగుతూనే ఉంటాయన్నారు. ప్రాజెక్టుకు సంబంధించి ఎలాంటి అడ్డంకులు లేవన్నారు. కావాలని దీనిపై కొంతమంది వదంతులు సృష్టిస్తున్నారని ఎన్వీఎస్ రెడ్డి అభిప్రాయపడ్డారు. మనకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఒకటి వస్తోంది. మెట్రో రైల్ వివాదం నేపథ్యంలో సీఎస్ రాజీవ్ శర్మతో మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి సమావేశమయ్యారు. 6 నెలల క్రితం మెట్రో ప్రాజెక్టుపై లేఖ రాశామన్నారు. మెట్రో ప్రాజెక్టు పనులు ఎక్కడ ఆగలేదని చెప్పారు. మెట్రో ప్రాజెక్టు పై వస్తున్న వదంతులు నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వంతో ఉత్తర ప్రత్యుత్తరాలు కొనసాగుతూనే ఉన్నాయన్నారు. ప్రాజెక్టుకు సంబంధించి ఎలాంటి అడ్డంకులు లేవన్నారు. కావాలని దీనిపై కొంతమంది వదంతులు సృష్టిస్తున్నారని ఎన్వీఎస్ రెడ్డి అభిప్రాయపడ్డారు. మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలంగాణ సీఎం కేసీఆర్ని కలిసినట్టుగా మనకు సమాచారం వస్తుంది. దీనికి సంబంధించి తాజా అప్డేట్ అందించేందుకు మా ప్రతినిధి శ్రీకాంత్ మనకు ఫోన్లో అందుబాటులో ఉన్నారు. శ్రీకాంత్, చెప్పండి, ఎన్వీఎస్ రెడ్డి కేసీఆర్తో భేటీకి ఉన్న ప్రాధాన్యత ఏంటి? ఈ వివాదం అంటే దీనిపై ఇన్ని వదంతులు వ్యాపిస్తున్న నేపథ్యంలో ఈ భేటీకి ఉన్న ప్రాధాన్యత ఏంటి? శ్రీకాంత్, మనం చూస్తున్నాం కొన్ని పేపర్లలో ఈరోజు మెట్రో రైల్ నిర్మాణం పనుల మీద వచ్చినటువంటి రిపోర్ట్ల మీద తెలంగాణ ప్రభుత్వం వెంటనే స్పందించింది. అయితే ఓవైపు మెట్రో పనులు వేగంగా జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు వచ్చినటువంటి కథనాల మీద కూడా అనేక అనుమానాలు కలుగుతున్నాయి. ఈ రోజు తెలంగాణ సచివాలయంతో పాటు ఏపీ సచివాలయంలో కూడా ఇదే ప్రధానమైన వార్తగా నిలిచింది. ఓవైపు మెట్రో పనులు వేగంగా పూర్తి అవుతున్నాయి. మరి కొద్ది రోజుల్లోనే మెట్రో తొలి దశ నిర్మాణం పూర్తి అవడమే కాకుండా మా ప్రజలకు అందుబాటులోకి వస్తుందని చెప్తున్నటువంటి సమయంలో జరుగుతున్నటువంటి ఈ ప్రచారాన్ని మెట్రోతో పాటు తెలంగాణ ప్రభుత్వం కూడా తీవ్రంగా ఖండిస్తుంది. కొద్దిసేపటి కింద స్పందించినటువంటి మంత్రి కేటీఆర్ కూడా ఇది ఉద్దేశపూర్వకంగా, అంటే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను అలాగే తెలంగాణ ప్రభుత్వాన్ని అప్రతిష్ట చేసేందుకు కొందరు పనిన కుట్రగా అభివర్ణించే ప్రయత్నం చేస్తున్నారు. ఏదేమైనా కొద్దిసేపటి క్రితం మెట్రో ఉన్నతాధికారులు ముందుగా సీఎస్ రాజీవ్ శర్మలతో భేటీ అయ్యారు. ఆ తర్వాత కేసీఆర్ రాగానే ప్రస్తుతం ఆయనతో సమావేశం జరుగుతుంది. మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం అంటే మెట్రోకు కొన్ని నిర్మాణాల్లో కొన్ని అభ్యంతరాలు ఉన్నటువంటి మాట వాస్తవం. అంటే వైబిలిటీ గ్యాప్ ఫండ్, అంటే నిర్మాణాలు ఆలస్యం అవుతున్నటువంటి నేపథ్యంలో వచ్చే ఇబ్బందుల నుంచి బయటపడేందుకు ఎలాంటి దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి మరింత సహకారం కావాలనేది మెట్రో అధికారులు కోరుతున్నారు. 2 వారాల క్రితం సీఎం దగ్గర జరిగినటువంటి విస్తృత స్థాయి సమావేశంలో మెట్రో డిమాండ్స్ అయితే ఎల్ఎన్టీ తరఫున ఏవైతే డిమాండ్స్ ఉన్నాయో త్వరగా భూమిని అప్పగించడం, అలాగే నిర్మాణ వ్యయం పెరిగిపోతే రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా సహకరించాలన్న దాని మీద ఒక ఒప్పందం కూడా జరిగింది. మరోవైపు ఏదైతే అసెంబ్లీతో పాటు సుల్తాన్ బజార్ లాంటి ప్రాంతాల్లో మెట్రో అలైన్మెంట్ మార్పుకు కూడా ముఖ్యమంత్రి సూచించిన మేరకు రెండు చోట్లలో అలైన్మెంట్ మార్పు కూడా ఎల్ఎన్టీ అంగీకరించిందన్న వార్తలు వచ్చాయి. ఆ నేపథ్యంలో ఈ రోజు జరిగినటువంటి డెవలప్మెంట్స్ మీద తెలంగాణ ప్రభుత్వం మొత్తంగా సీరియస్ గా రియాక్ట్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనా మెట్రోను మరింత వేగవంతం చేసి అనుకున్న సమయానికి పూర్తి చేసే విధంగా దానికి రాష్ట్ర ప్రభుత్వం వైపున అన్ని రకాలుగా సహకారం అందించేందుకు కూడా ఆదేశాలు కేసీఆర్ ఇవ్వబోతున్నారనేది మనకు సమాచారం. కొద్దిసేపట్లో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. శ్రీకాంత్. థాంక్యూ శ్రీకాంత్.